నీడనే మాయం చేసే ఈ గుడి గురించి మీకు తెలుసా? అదే తంజావూరిలోని బృహతీశ్వరాలయం. సరిగ్గా మధ్యాహ్నం ఈ గుడి నీడ నేలమీదెక్కడా కనిపించదు. దేశంలోని అతిపెద్ద ఏకశిలా శివలింగం ఉన్న ఈ దేవాలయం ఎన్నో అద్భుతాలకి ప్రతీక. సుమారు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు శివభక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 216 అడుగుల ఎత్తున ఈ గోపురంపైన 80 టన్నుల భారీ రాయిని అమర్చారు. దీనినే కుంభం అని అంటారు. ఆ కాలంలో అంత బరువును పైకి ఎలా తీసుకెళ్లారో తెలుసా? కేవలం ఆ కుంభం కోసమే 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంపును నిర్మించి వేలాది ఏనుగుల సహాయంతో దాని శిఖరం పైకి చేర్చారు. మరో వింత ఏంటంటే ఈ ఆలయానికి భూమి లోపల పునాదే లేదు, కేవలం ఇసుకమీద కట్టారు. ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ వాడారు. కాని 60 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా క్వారీలే లేవు. కొన్ని వేల ఏనుగులు ఆ గ్రానైట్ను ఆలయం కోసం మోసుకొచ్చాయి. 6 పెద్ద భూకంపాలు, సునామీ వచ్చినా ఈ ఆలయం నుంచి కూడా కదల్లేదు. పరిశోధకులకి అంతుచిక్కని రహస్యం ఏమిటంటే, పునాది లేకుండా ఇంత పెద్ద ఆలయం ఎలా సాధ్యం? మధ్యాహ్నం నీడ ఎందుకు కనిపించదు? ఇది మన దేశపు గొప్ప కళాప్రతిభకు నిదర్శనం. కాని దైవశక్తి తోడు లేకుండా ఇది సాధ్యమా? మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.